ఫుడ్ పాయిజనింగ్ వల్ల గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్. దానికి ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీరు చూస్తున్నారు, నాణ్యమైన ఫుడ్ పెడితే రోజుకు అంటే ఇప్పటికీ దగ్గర 40-50 మంది ప్రతిరోజు ప్రతి హాస్టల్లో ఎక్కడో ఒక దగ్గర అంటే అస్వస్థతకు గురవుతారు. మీరు క్వాలిటీ ఫుడ్ పెడితే ఇవి ఎందుకు జరుగుతాయి? అలాగే ముఖ్యంగా గురుకుల హాస్టల్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను ఇలా అడుగుతాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికీ సభ్యులకు తెలియజేస్తారు.